లెవెల్ మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంబంధించిన మీటింగ్ పెట్టడం జరిగింది. మేజర్ అంటే దానికి ఒక స్ట్రక్చర్ వారీగా దానికి డిస్కషన్ చేయడం జరిగింది. మనం అందరికీ అవకాశం ఇచ్చాం. ఏమైనా ఇష్యూ సంబంధించిన ఉన్నాయి, ఇష్యూ రేజ్ చేయకండి. ఏమైనా ఇష్యూ ఉన్నాయి, ఇష్యూ రేజ్ చేస్తున్నారు. ఏమైనా ఇంకా కౌంటర్ అది వస్తున్నాయంటే దానికి వినడానికి అది ఉండాల్సింది. తర్వాత మీకు ఇచ్చిన టైంలో వీఆర్ నాట్ డిస్టర్బింగ్. ఎవరికి ఏమైనా టైం ఉంటుంది అంటే మనం డిస్టర్బ్ చేయము. కానీ దానికి ఏదో ఒకటి విని మనం దానికి అది చేస్తే ఇది కరెక్ట్గా కాదు. ఇంకా ఒకటి అన్నెసెసరీగా అలిగేషన్స్ చేయకండి. నేను చెప్పాను కదా, మొత్తం బయట వస్తే ఇబ్బంది పడతారు. అట్లా ఇష్యూ లేవు. ఇట్స్ నాట్ దట్ కి మీరు ఏదైనా ఎలిగేషన్స్ చేస్తే దానికి మనం ఏదో ఒకటి చేసేస్తాము అట్లా లేవు. ఎలిగేషన్స్ చేస్తే దానికి కరెక్ట్ గా ప్రూఫ్స్ తో పాటు ఇవ్వాలి. విల్ టేక్ యాక్షన్. కానీ ఏమైనా ఏదో ఒకటి ఎలిగేషన్స్ మనం చేసేస్తాము, దానికి అది మనం రిప్లై ఇవ్వాలి. దానికి లోపల వెళ్తే ఇంకా కొన్ని ఇష్యూలు ఉంటుంది. సో మీకు ఇచ్చిన టైంలో మనం సఫిషియెంట్ గా టైం ఇస్తున్నాం. అంటే ఎందుకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మనకి ఏమైనా వ్యూ వస్తున్నాయి. కొన్ని గవర్నమెంట్ కి క్రిటిసైజ్ చేయడానికి కూడా వ్యూ ఇచ్చేది. మనం ఎప్పుడైనా ఆపలేదు. ఎందుకు అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇది పార్ట్ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో క్రిటిసిజం ఇది పార్ట్ ఆఫ్ దట్. కానీ మనం క్రిటిసైజ్ మాత్రమే చేస్తాము, కానీ వినడానికి భయపడుతున్నాము అంటే అది కరెక్ట్ గా కాదు. క్రిటిసైజ్ చేసిన టైంలో కొంచెం కౌంటర్ గా కూడా వచ్చేస్తుంది. దానికి కూడా వినాలి. మీ వ్యూ పాయింట్ మళ్ళీ ఇవ్వాల్సింది. అంటే దట్ ఈస్ ద బెటర్ వే. దాని తర్వాత కొత్త స్కీమ్స్ గురించి, ఇప్పుడు నడుస్తున్న స్కీమ్స్ గురించి పర్టికులర్ గా 2 BHK హౌస్ గురించి చెప్పిండు. నేను మళ్ళీ చెప్తున్నాను, లాటరీ తోటి చేస్తున్నాము, ట్రాన్స్పరెంట్ వేలో లాటరీ తోటి చేస్తున్నాము. అందరితోటి కన్సెన్సస్ చేసేసి లాటరీ చేయాలి అంటే ఇది ఎప్పుడైనా కాదు. అట్లా ఆల్రెడీ డ్రాగ్ అవుతుంది. ఇంకా డ్రాగ్ అయ్యి మళ్ళీ ఆ టైంకి ఇల్లు ఖరాబ్ అయిపోతుంది. సో దానికోసమే మనం తొందరగా చేస్తే ఎవరికి ఏమైనా దాని గురించి ఇబ్బంది ఉన్నాయి క్లియర్ గా పాయింటెడ్ గా రాయాలి. ఈ పర్సన్ మీలో వచ్చిన లిస్ట్ లో ఎలిజిబుల్ గా లేవు, ఈ రీజన్స్ తోటి. కరెక్ట్ రీజన్ ఉంటుంది అంటే తీసేస్తాము, లేకపోతే అందరికి రిప్లై ఇస్తున్నాము. చాలా దానికి మనం రెగ్యులర్ గా రిప్లై పంపిస్తున్నాము మీ ఇచ్చిన దానికి. సో దానికి రిప్లై ఇస్తాము. ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి ఇచ్చాము, ఆర్ ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి తీసేసాము. దానికి ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన కూడా దాదాపు 1500 ఇల్లు మన జిల్లాలో పూర్తి అయింది. ఇంకా 1500 ఇల్లు ఐ థింక్ 2 months లో మనం పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాము. సెకండ్ విడుదల కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ అయింది. మన టార్గెట్ పరంగా 4 విడుదలలో అందరికి ఇల్లు రావాల్సింది. సో చాలా మంది వస్తున్నారు, మాకు ఇల్లు రాలేదు. ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న తర్వాత ఇల్లు ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ విడుదలలో రాలేదు అంటే సెకండ్ విడుదలలో వస్తుంది, లేదు థర్డ్ విడుదలలో వస్తుంది, ఫోర్త్ విడుదల విడుదల వారీగా కాన్స్టిట్యుయెన్సీ వారీగా కోటా బట్టి దానికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో డ్యూలీ టేకింగ్ ద కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి వ్యూ పాయింట్, హైదరాబాద్ కమిటీ వ్యూ పాయింట్ అన్ని దానికి తీసుకొని డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కి ఆమోదంతో మనం హైదరాబాద్ ఇస్తున్నాము. దానిలో కూడా ఎవరైనా 20 మందికి ఇచ్చిన తర్వాత ఎలిజిబుల్ గా ఉన్నారంట తెలిసిన తర్వాత మనకి అమౌంట్ ఆగిపోయింది. సో ఎలిజిబుల్ ఉన్న దానికి అన్ని పథకాలు ఇవ్వాలి. ఆ ఆలోచనతోటి మాత్రమే మనం ముందుకు వెళ్తున్నాము. పెన్షన్ గురించి కూడా ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఫేస్ మన దానికి ఫోటో తీసుకుంటున్నారు లైవ్. ఎందుకు అంటే మనం చెక్ చేసిన తర్వాత, సాఫ్ట్వేర్ చెక్ చేసిన తర్వాత చాలా మంది డెత్ అయిపోయిన తర్వాత కూడా, పర్మనెంట్లీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. సో సపోజ్ ఇక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళిపోయారు, సో దెన్ అక్కడ పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో అట్లా ఉన్న కేసెస్ కి మనం వెరిఫై చేసేసి కొత్త పెన్షన్ కి కూడా ఆల్రెడీ గైడ్ లైన్స్ వస్తున్నాయి. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళు అప్లై చేయాల్సింది. ఎట్లా మనం రేషన్ కార్డులో ఎట్లా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఎలిజిబుల్ వాళ్ళకి, సేమ్ గా పెన్షన్ సంబంధించిన కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి, ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి ఐదర్ క్యాన్సిల్ చేయాలి వాళ్ళు ఇవ్వరాదు. దాని తర్వాత 200 యూనిట్స్ పవర్ సంబంధించిన దాంతో పాటు కొత్తగా అది కూడా వచ్చింది. అంటే ఐ థింక్ కొన్ని రోజుల ముందు లక్షటిపేటలో ఒక ముస్లిం లేడీకి చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చిండు. అంటే ముందు ఎట్లా ఉన్నాయి అంటే మీ ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఉంటుంది అంటే మాత్రం మీకు కరెంట్ వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ లో ఆర్ హౌస్ సంబంధించిన కూడా దూరం ఉన్న టైంకి కూడా కొన్ని పోల వరకు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇచ్చేసి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి
జస్ట్ మీటర్ కనెక్షన్ కి అప్లై చేస్తే కరెంట్ వచ్చేస్తుంది. ఆ పాత ఛార్జెస్ అన్ని వేవ్ ఆఫ్ అయింది ఫర్ సర్టెన్ పాయింట్. ఇప్పుడు అందరూ దానికి మంచిగా వాడుకోవచ్చు. సేమ్ గా వాళ్ళు ఎవరైనా కరెక్ట్ టైం కి ఇంట్రెస్ట్ పే చేస్తే, అంటే వాళ్ళు లోన్ కడితే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా టైంలీ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో చాలా చిన్న చిన్నగా యూనిట్ ఏర్పాటైంది. మన జిల్లాలో మొదటి ఇందిరా మహిళా శక్తి భవన్, ఏమైనా మహిళా శక్తి భవన్ మనం చెప్తున్నాము, అది కూడా మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో అయింది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్. సో అది దానికి మేనేజ్మెంట్ కూడా మహిళా సంఘాలకి ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయవచ్చు, దానికి మీటింగ్ కోసం వాడుకోవచ్చు, దానికి ట్రైనింగ్ కోసం వాడుకోవచ్చు.